ఇంటి నెంబర్ వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటుకు లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం బూదేర గ్రామ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బూదేర గ్రామ పంచాయతీలో ఆ గ్రామానికి చెందిన వారు వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి అనుమతి, నూతన ఇంటి నెంబర్ కేటాయింపుకు గ్రామ కార్యదర్శి నాగలక్ష్మిని సంప్రదించారు. ఆమె 8,000 లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. సోమవారం బుదేర గ్రామ పంచాయతీ కార్యాలయంలో 8,000 లంచం తీసుకుంటుండగా అధికారులు కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తరలించారు. మాకు 30 తారీఖు మే నెలలో ఒక ఫిర్యాదుదారు వచ్చి ఒక కంప్లైంట్ చేస్తాడండి. ఆ ఫిర్యాదుదారుడు షెడ్ సర్వీసింగ్ షెడ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ గురించి అని చెప్పేసి బుదేర పంచాయతీ సెక్రటరీని అప్రోచ్ అయితే 12,000 లంచం డిమాండ్ చేస్తాడు. డిమాండ్ చేస్తే అది కరెక్టా కాదా అని వెరిఫికేషన్ గురించి పంపిస్తాము. వెరిఫికేషన్ చేసుకుంటే ఆమె 12,000 నుంచి 10,000, 10,000 నుంచి 8,000కు రెడ్యూస్ చేసింది. ఈరోజు 8,000 ఇవ్వగా పట్టుకున్నాము. ఏంటంటే షెడ్ పర్మిషన్ గురించి అని నాగలక్ష్మి పంచాయత్ సెక్రటరీ బుదేరా లంచం అడిగింది. ఆ లంచం ఇస్తే మేము పట్టుకున్నాము. ఆమె ఆఫీస్లో బుదేరా పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అది ఫిర్యాదు ఇప్పటివరకైతే మాకైతే రాలేదండి. వస్తే అది కూడా వెరిఫై చేస్తాం.